బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్ ఎయిర్ బేస్ పైన మన భారత సైన్యం బ్రహ్మోస్ మిసైల్ ని లాంచ్ చేసి ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో ఉన్న 7 అణు అస్త్రాలపైన ఈ బ్రహ్మోస్ మిసైల్ అటాక్ చేసింది. అక్కడ ఒక పెద్ద భారీ బ్లాస్ట్ జరిగిందంటూ కూడా చెప్తున్నారు. మరి అణుబాంబు ఏమైనా అక్కడ పేలిందా? ఈ బ్రహ్మోస్ మిసైల్ చాలా పవర్ఫుల్. సో ఇది సెకనుకు 930 మీటర్లు అంత వేగంతో దూసుకెళ్తుంది. బ్రహ్మోస్ మిసైల్ ఆకాశంలోని పనిచేస్తుంది, భూమి మీద పనిచేస్తుంది, నీటిలోని పనిచేస్తుంది. దాని వేగం అంత అద్భుతంగా ఉంటుంది. మరి పాకిస్తాన్ కుక్క బుద్ధులకి ఈసారి సరైనటువంటి సమాధానం ఇచ్చారా భారత సైన్యం? ఖచ్చితంగా ఇచ్చారని చెప్పాలి. అసలు ఈ బ్రహ్మోస్ మిసైల్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది? పాకిస్తాన్ గత కొన్ని రోజుల నుంచి సంబరాలు చేసుకునే ప్రయత్నం చేసింది. మా కరాచీ బాగానే ఉంది, మా లాహోర్ బాగానే ఉంది, మా ఇస్లామాబాద్ కూడా బాగానే ఉంది, మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఇండియా కేవలం చేతకాని మాటలే చెప్తుంది, కానీ ఇండియా ఏమీ చేయట్లేదంటూ కూడా చెప్తుంది. కానీ అక్కడ ఎటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయనేది మాత్రం మనకి పూర్తిగా తెలుసు. అయితే ఈ మొన్ననే ట్రంప్ కూడా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాకిస్తాన్ అలాగే భారతదేశానికి తను ఫోన్ చేసి మాట్లాడాను, ఇరు వర్గాలు కూడా ఈ కాల్పుల విరమానికి ముందుకొచ్చారంటూ కూడా చెప్తున్నారు. అయితే వచ్చిన తర్వాత మరింత శత్రుత్వం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుందని తీవ్ర స్థాయిలో ఈ యుద్ధం ఉండబోతుందని అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఊహించవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ కాల్పుల విరమణ చేసిన తర్వాత కూడా తన వంకర బుద్ధి, తన కుక్క బుద్ధి చూపించుకుంది. మరి అలాంటి బుద్ధి చూపించినప్పుడు మన ఇండియన్ ఆర్మీ, మన సైన్యం వెనక్కి తగ్గుతుందా? తగ్గదు. వారికి సరైనటువంటి సమాధానం చెప్పింది. అసలు ఏం జరిగింది గడిచిన ఈ గంటల్లో, అసలు ఏం జరిగిందో ఎవరికి కూడా తెలియదు. బట్ ఇప్పుడు నేను పూర్తిగా వివరించే ప్రయత్నం చేయబోతున్నా. అయితే పాకిస్తాన్లో అణుబాంబు పేలిందా పేర్లేదా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. అయితే అణుస్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో, అణుబాంబుకు సంబంధించిన అణుస్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర ఇప్పుడు మన బ్రహ్మోస్ మిసైల్, మన భారత సైన్యం మిసైల్ లాంచ్ చేసిన ఆ బ్రహ్మోస్ మిసైల్ వెళ్ళి అక్కడ పెద్ద బ్లాస్ట్ చేసింది. ఆ వీడియోస్ అన్ని కూడా ఒకసారి పక్కన ప్లే అవుతున్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు పాకిస్తాన్ మీడియా కానీ, పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ఎవరైతే షహబాజ్ షరీఫ్ ఉన్నాడో ప్రైమ్ మినిస్టర్, వీళ్ళెవరు కూడా దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. బట్ ఒక పక్క భారత్ భయపడింది, భారత్ యుద్ధానికి వెనక్కి తగ్గిందంటూ సంబరాలు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇస్లామాబాద్కి దాదాపు నూర్ ఖాన్ ఈ ఎయిర్ బేస్ 10 కిలోమీటర్ల లోపునే ఉంటుంది. అక్కడ రేడియేషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే జనాలు చనిపోయే కూడా అవకాశం ఉంది. అక్కడ ఉన్నట్టుండే వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. మరి కొన్ని గంటల్లో ఉన్న అణుబాంబులేమన్నా అక్కడ పేలితే పాకిస్తాన్ రేపటికి అసలు మ్యాప్లోనే కనిపించదు. ఒకసారి పూర్తి విషయాలంటే ఒకసారి మనం చూద్దాం. మన బ్రహ్మోస్ మిసైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారు అవన్నీ కూడా పూర్తిగా ఒకసారి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ను ఉపయోగించి బహుళ వైమానిక స్థావరాలపై దాడి చేయడానికి భారతదేశం తీసుకున్న నిర్ణయాత్మక చర్య పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించవలసి వచ్చిందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ తన ఫాతా 2 బాలిస్టిక్ మిసైల్స్ న్యూఢిల్లీలో లక్ష్యంగా చేసుకుని ప్రయత్నించిన తర్వాత భారతదేశం బ్రహ్మోస్ను ఉపయోగించింది. వీటిని హర్యానాలో సిర్సా సమీపంలో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డగించి కూల్చివేసింది. ఇస్లామాబాద్ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావిల్పిండిలో చాక్లాలోని అత్యంత పటిష్టమైన నూర్ ఖాన్ వైమానిక స్థావరంతో సహా బహుళ వైమానిక స్థావరాలను భారతదేశం లక్ష్యంగా చేసుకుంది. యుద్ధంలో భారతదేశం బ్రహ్మోస్ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. సుఖాసు 30 MKI ఫైటర్ జెట్లో బ్రహ్మోస్ను అమర్చారు. ఇది నూర్ ఖాన్ చాక్లాల వద్ద ఉన్న వైమానిక స్థావరంతో సహా దేశంలో అనేక కీలక సైనిక స్థావరాలపై మరియు వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది అని వర్గాలు తెలిపాయి. చాక్లాలతో పాటు పాకిస్తాన్లోని ఇతర వైమానిక స్థావరాలపై రఫీకి, షోర్కోట్, మురిద్, చాక్వాల్, రహీం యార్ ఖాన్, సుక్కూర్, చునియాన్, కసూర్ దాడి చేయడానికి బ్రహ్మోస్ను ఉపయోగించారు. అంతేకాకుండా పసూర్ మరియు సియాల్కోట్లోని కీలకమైన రాడర్ ఇన్స్టాలేషన్ పై కూడా దాడి చేశారు. స్కాట్, బొలారి, జకోబాబాద్ మరియు సర్గాద్లోని వైమానిక స్థావరాలలో కూడా పెద్ద నష్టం జరిగినట్లు నివేదించబడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో 2 దేశాల మధ్య శత్రుత్వం ఇంకా పెరిగింది. ఆయన శనివారం ట్రూత్ సోషల్లో తన పోస్ట్లో భారతదేశం మరియు పాకిస్తాన్ పూర్తి మరియు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. తర్వాత భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ 2 దేశాల DGMOలు శనివారం సాయంత్రం 5 గంటల నుండి భూమి, గాలి మరియు సముద్రంలో అన్ని కాల్పుల
కాల్పుల మరియు సైనిక చర్యలను ఆపడానికి అంగీకరించారని ప్రకటించారు. అయితే కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఉల్లంఘించింది. బ్రహ్మోస్ అనేది అధిక పేలుడు శక్తి సాంప్రదాయ వార్ హెడ్తో కూలిన దీర్ఘ శ్రేణి రామ్ జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఈ మిసైల్ వినియోగదారు ముందుగా నిర్ణయించిన ఏ పదాన్నైనా తీసుకోగలదు. బ్రహ్మోస్ అనేది అధిక పేలుడు శక్తి కలిగిన సాంప్రదాయ వార్ హెడ్తో కూడిన దీర్ఘశ్రేణి రామ్ జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఈ మిసైల్ వినియోగదారు ముందుగా నిర్ణయించిన ఏ పదాన్నైనా తీసుకోగలదు. బర్హోమోస్ మిసైల్ పైలట్లో విమానం లాంటిది. దీనిని ఏ ప్లాట్ఫామ్ నుండైనా సరే ప్రయోగించవచ్చు. జలంతర్గముల నౌక లేదా యుద్ధ విమానం. దీని వేగం 2.8 మైక్ సెకండ్కు దాదాపు 900 మీటర్లు మరియు 300 నుండి 800 మీటర్లు ప్రయాణించగలదు. పాత 2 అనేది బాలిస్టిక్ మిసైల్. ఇది ఆకాశంలో రాతి విసరడం మరియు పారాబోలిక్ డ్రాప్ యొక్క స్వేచ్ఛ పడిపోయే పదాన్ని అనుసరిస్తుంది. బ్రహ్మోస్ అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు రష్యన్ ఫెడరేషన్ యొక్క ఎన్పిఓ మధ్య జాయింట్ వెంచర్. వారు కలిసి బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ కు ఏర్పాటు చేశారు. ఆదివారం లక్నోలో కొత్త బ్రహ్మోస్ సౌకర్యాన్ని ప్రారంభించారు. సో గైస్ చూసారు కదా, భారత్ ఇచ్చిన దెబ్బకి ఖచ్చితంగా పాకిస్తాన్ మరొక 25,000 వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. మీరు భారత్తో పెట్టుకుంటారా? యుద్ధం విరమణ కాల్పులు విరమణ కూడా ప్రకటించిన తర్వాత దానిని ఉల్లంఘించి మీరు మాపైన కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించారు. కానీ ఇప్పుడు సింధూరం పేరుతో స్టార్ట్ అయిన ఆపరేషన్ ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ మిమ్మల్ని అటాక్ చేస్తున్నాయి. అణుస్థావరాలపైన పాకిస్తాన్లో ఉన్న ఈ నూర్ఖాన్ అణుస్థావరాలపైన అటాక్ చేసే ఆ బ్లాస్ట్ని చూస్తేనే చాలా భయం అనిపిస్తుంది. నాకు తెలిసి అక్కడ చాలా చాలా దారుణమైన సంఘటన నెలకొంది. అక్కడ చాలా పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఒక్కసారి ఆ సౌండ్ వింటేనే మనకు అర్థమవుతుంది. మీ అందరికీ అణుబాంబు యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందో అందరికీ బాగా తెలుసు. అది పేలితే ఎంత నష్టం కూడా జరుగుతుందో తెలుసు. ఇప్పుడు పాకిస్తాన్లో అటువంటిదే జరిగిందా? మరి పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు ఇంకా దాని గురించి స్పందించలేదు. స్పందించిన తర్వాత ఆ అణు అస్త్రాలే పేలేయా లేకపోతే ఇంకేదైనా జరిగిందనేది ఖచ్చితంగా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే చావు దెబ్బ కొట్టింది భారత్ పాకిస్తాన్ అని చెప్పుకోవచ్చు. జై హింద్, జై భారత్.